ఇది టీజర్ కాదు, డైరెక్ట్ వార్నింగ్. ముందుగానే ఒక మాట చెప్పేస్తా వినండి. ఈ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్ టీజర్ ని మీరు ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని చూస్తే ఒకటే చెప్తున్నా, పేరెంట్స్ ఒక్క తన్ను తన్నారంటే డైరెక్ట్ గా వెళ్ళి గేట్ అవతల పడినట్టే. చూసుకోండి మరి. అంత రాగా అంత డేంజరస్ గా ఉంది ఈ టీజర్. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజంగా చెప్తున్నా, ఒక ఫీమేల్ డైరెక్టర్ ఎంత విషపూరితంగా, ఎంత డార్క్ గా, ఎంత బోల్డ్ గా ఎలా తీయగలిగారా బాబు అనే ఫీలింగ్ కలిగింది ఈ టీజర్ చూసాక. ప్రతి ఫ్రేమ్ లో ఒక హెచ్చరిక, ప్రతి సౌండ్ లో ఒక బెదిరింపు, ప్రతి సైలెన్స్ ఒక బాంబులా. ఇలా టీజర్ లో చూసిన ప్రతి ఎలిమెంట్ కూడా నేను షాక్ అయ్యేలా చేశాయి. కేజీఎఫ్ తర్వాత 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. మనం అందరం ఏమనుకున్నాం? మళ్ళీ ఇంకో మాస్ మాన్స్టర్ మూవీ, లేదంటే ఇంకో కేజీఎఫ్ రేంజ్ యాక్షన్ మూవీ, ఇంకో గోల్డ్ మైన్స్ యూనివర్స్, ఇలా చాలా రకాలుగా అనుకున్నాం కదా. కానీ మాస్ కాదు, ఫ్యాన్ సర్వీస్ అసలే కాదు, మైండ్ బ్లాస్ట్ చేసే షాక్. టాక్సిక్ లాంటి ప్రాజెక్ట్ తో వచ్చి మొత్తం ఎక్స్పెక్టేషన్స్ నే తగలేశారు మన ఎస్ గారు. ఈ టీజర్ చూస్తుంటే ఒక డౌట్ అయితే వచ్చింది. మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఎంత బోల్డ్ గా, ఎంత విషపూరితంగా, ఎంత హార్డ్ గా తీయగలరా అంటే ఇది పోలిక కాదు, ఈ టీజర్ ఇచ్చిన దెబ్బ లాంటిది. మరి టాక్సిక్ అంటే విషపూరితం అని తెలుసు, కానీ ఇది పాయిజన్ కాదు, స్లో పాయిజన్ కాదు, డైరెక్ట్ మెంటల్ సైనడ్ అనే చెప్పాలి. అందుకే క్లియర్ గా చెప్పారు, ఈ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్. ఇది పిల్లల కథ కాదు, ఇది పెద్దల పాపాల కథ అని, పెద్దల చీకటి మనస్తత్వం కథ అని, మంచి చెడుల మధ్య గీతే కనిపించని కథ అని. ఇంకో షాకింగ్ పాయింట్ ఏంటంటే, ఎస్ కూడా ఈ స్క్రిప్ట్ లో భాగం అని తెలిసింది. అంటే ఇది హీరో సినిమా కాదు, అలాగని ఒక డైరెక్టర్ సినిమా కాదు, ఇది ఒక మైండ్ గేమ్ సినిమా. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి? హీరో ఎవరు, విలన్ ఎవరు? హీరో కూడా టాక్సికేనా? ఈ ఫెయిరీ టేల్ లో హ్యాపీ ఎండింగ్ ఉంటుందా లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు టీజర్ అయిపోయిన తర్వాత నా మైండ్ లో మెదులుతూనే ఉన్నాయి. ఒక చిన్న టీజర్ లోనే ఎంత విషం నింపితే ఫుల్ సినిమా అంటే థియేటర్ లో కూర్చొని భయపడాల్సిందే. ఇది సినిమా కాదు, ఒక డార్క్ డ్రగ్ లాంటిది. పెద్దల కోసం మాత్రమే ఇచ్చే ఒక విషపూరితమైన ఫెయిరీ టేల్ అనే చెప్తా. కేవీఎన్ ప్రొడక్షన్స్ హౌస్ లో వస్తున్న ఈ సినిమా మరి ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఎస్ గారు కూడా కేజీఎఫ్ తో ఆయన స్టార్డమ్ ని ఎక్కడికో తీసుకెళ్తే, మరి ఈ సినిమా చూసాక ఆయన ఏ లెవెల్కి వెళ్ళి కూర్చుంటారో చూడాలి. ఒక్క టీజర్ లోనే ఇంత బోల్డ్నెస్ ఉంటే మరి సినిమా అంతా ఎంత ఉంటుంది? నేనైతే ఏగర్లో వెయిట్ చేస్తున్నా. నాకైతే నచ్చింది టీజర్. మరి మీలో ఎవరైనా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఈ టాక్సిక్ టీజర్ ఫోన్లోనే చూడండి, ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.